దేవునికి స్తోత్రం. ఈ దిన ప్రేమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమగల వాగ్దానం. సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? యోహాను సువార్త 21:17. ప్రియా ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో, ఘనమైన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియప్రభైన దేవదేవుడు మన క్షేమాన్ని కోరే మహిమాస్వరూపుడైన, మనల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా సుఖవంతంగా ఉండాలని మనల్ని ఎంతో ప్రేమిస్తున్న మహిమాస్వరూపుడు ఆయన అంటున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని నన్ను అడుగుచున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించుచున్నామా? దేవుణ్ణి మనం ప్రేమించి ప్రార్థిస్తున్నామా? ప్రేమించి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నామా? మనం ప్రేమించి ఆయన నామాన్ని స్మరిస్తున్నామా? దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించిన వారిని ప్రేమించుట మనకు వాడుకగా ఉన్నది. మనలను ద్వేషించే వారిని, మనలను ఎరగని వారిని మనం ప్రేమించలేము. అయితే ప్రభు ప్రేమ మహత్తరమైనది. ఆ మహత్తరమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న మహిమాస్వరూపుడు ముమ్మారు తన్ను ఎరుగనని చెప్పిన పేతురును ఆయన స్వయంగా కలుసుకొని 3 సార్లు నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. అప్పుడు అతడు పేతురు పశ్చాత్తాపడినవాడే, నేను నిన్ను ప్రేమించున్నానని ఎరుగుదవని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనం ఎంతగా ప్రేమించుచున్నాం, ఎంతగా దేవుని యందు మనం ఘనమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాం. మనము ప్రభువుని ప్రేమించున్నది లేనిది ఆయనకు తెలుసు. ఆయన మన హృదయాంతరంగములను పరిశోధించగల మహాప్రియ చక్రవర్తి ఆయనే. మన కొరకు కలవరిలో మరణించి ప్రభువును ప్రేమించుట మన కర్తవ్యం. అందరికన్నా అన్నిటికన్నా మనము ఆయన్ను ప్రేమించుదముగాక. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదుతో కలిసి చెప్పగలాలి. అంత్యదినములందు జరుగు సూచనలను ప్రభువు ప్రవచించాడు. అందులో ప్రాముఖ్యమైన ఒక ప్రవచనను చూస్తే, అక్రమం విస్తరించుడి చేత అనేకుల్లో ప్రేమ చల్లారునంటుంది. ఇది ఎంతగానో ఈ కాలమందు నెరవేరుచున్నది. ప్రజలు అనురాగ రహితులుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులైన బిడ్డలను గూర్చి మనము అనేక సందర్భాల్లో చూస్తున్నాం. జీవగల దేవుని బిడ్డ, నీవు దేవుని ప్రేమించుచున్నావా? నీవు దేవుని ప్రేమించినలా నీతో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా నీవు ప్రేమించగలదు. మనం ఆయనను ప్రేమించున్నామని నోరారా పలుకవలెనని ప్రభు కోరుచున్నాడు. మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపగలుగుతాం. మనం ఆయన సన్నిధానంలో ఉండగలుగుతాం. ఆయన పాదములను ఆశించగలుగుతాం. ఆయన సన్నిధానమందు మోకరించి మనసు విప్పి ప్రార్థించగలుగుతాం. ప్రేమను ప్రతిబింబ చేయుచున్నది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చాడు. పిరికిదనం గల ఆత్మను ఆ మహిమాస్వరూపుడు మహిమాన్వితుడు మనకి ఇయ్యలేదు. ప్రియులారా, దేవదేవుని యొక్క కృపలో మనం నింపబడాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తుతో సిలువేయబడిన అనుభవం కలవాడు. క్రీస్తును కలిగి ఉండని క్రైస్తవుడు పేరుకు క్రైస్తవుడే అయినా అతడు మనుషుల దృష్టిలో ఎంత గొప్పవాడైనా దేవునికి ఏమాత్రం కూడా లెక్కలేదు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించున్నావా? సీమోను, నన్ను ప్రేమించున్నావా అని ఆ మహిమానుతుడు అడుగుచున్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానంటున్నాడు. ఎవడో నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునన్నాడు మహిమాస్వరూపుడైన క్రీస్తు. మనం బహుగా ఫలించేది శరీర విషయంలోనే కాదు, ఆత్మ విషయంలో ఫలించాలి. ఆధ్యాత్మికంగా మనం ప్రబలింపాలి. దేవదేవుని యొక్క మహాకృపతో మనం నింపబడటానికి ఇప్పుడే ఆ సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిందాం. ఆయన ప్రేమించి ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమించి వాక్యాన్ని చేద్దాం. ఆయన ప్రేమించి ఆయన సన్నిధానికి వెళ్దాం. ఆయన ప్రేమించే ఆయనకి కృతజ్ఞత కానుకలు సమర్పిద్దాం. ఆయన ప్రేమించి మన దశమ భాగాలు ఆయనకి ఇద్దాం. ఆయన ప్రేమిద్దాం. ఆయన్ని ప్రేమిస్తే ఆయన తిరిగి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మహిమానుతుడు ఆ మహాప్రియ చక్రవర్తికి ఇప్పుడే ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వకృపామయుడు, ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నీ దేవదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. జగత్ రక్షక,
మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినాం. ఈ ఉదయకాలాన్ని దీవెనాస్తురాలు మీ బిడ్డలను మాకు అందరికీ సంపూర్ణంగా దయచేయండి. మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెక్కల కింద ఉన్నటువంటి సురక్షతను మాకు అనుగ్రహించి మాకు పరిపూర్ణమైన కార్యాలను దయచేసి శాంతి సమాధానం ఆదరణ తెచ్చి ఆయుధార్గాలు ప్రసాదించి సాధను కిన్ను తప్పించి రక్షించి బలపరచండి. ఆయన మా గొప్ప దేవుడు నీవు, మా సర్వోన్నతుడు, మా పరమ తండ్రివి, మా మహిమానితుడు గనక మీ కృపాక్షాలు మీ బిడ్డలను మాకు అందరికీ పరిపూర్ణంగా దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.